ఏ అబ్బాయి చంటిల్లారా ఎక్కడన్నారా ఏంటి రే దేంగా నిద్రపోతున్నారు కదరా ఏం మనుషులు మీరు దున్నపోతు పునుకున్నారు కదా రే పని చేస్తుంటారు నేను పక్క నా కూడా తంతే కానీ బుద్ధి రాదు మీకు అన్నా ఎన్ని రోజులన్నా నువ్వు పోయా ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతున్నా నా మాట కూలి లేకుండా నీళ్ళు లేకుండా చచ్చిపోయినావన్నా ఇన్ని రోజులు ఎట్ట బతకాలన్నా మేము కనీసం ముందు కూడా తేకుండా మాకు నువ్వు ఇక్కడ మీకు ముందు పోస్తా నేను కూర్చుంటాడు పని ఒకటి చేస్తాడు రా రోబోని తయారు చేద్దాం అని నేను అనుకుంటుంటే రోబో తయారు చేయాలరా మిలిటరీ వాళ్ళకి అందియాలరా అన్నమాట ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా కానీ మీకు అర్థం కావట్లేదు కదా రే ఎంతవరకు వచ్చిందా రోబో తయారు చేసేది అయిపోయింది అంటున్నా ఇంటికి పోయి చాలా రోజులు అయిపోతున్నా నా పిల్లం బిడ్డలను చూసా చెప్పునా ఇంటి దాకా పోయి చూసుకుని వచ్చేస్తావా ఏంద్రా నువ్వా బడవా మీకు ఇంటికి పోయేదాన్ని తొందరగా ఉంది కదా నేను 10 సంవత్సరాలు అవుతుంది ఇంటికి పోయా మా అమ్మ నా అన్నమాట ఫోన్లు అమ్మయ్య చూస్తే ఫోన్ మీద ఫోన్లు చేస్తుంది సర్లే రండి నా వెనక రండి రోబో తయారైపోయింది కానీ దాన్ని ఒక రీమోడలింగ్ చేయాలి రండి పారన్నమాట పోయి ఇటు కాడు చేయలేవు అన్నమాట రండి ఇప్పుడు రోబోని తయారు చేశాను రా దానికి నోట్లో మిషన్ పెట్టున్నా మిషన్ అది ఎవరు ఎట్ట పని చేస్తున్నాను మీరు ఒకరు 4-5 మాటలు నేర్పియండి దానికి నట పోయి బాత్రూమ్ కూర్చొని వస్తానా దానికి మాటలు ట్రైనింగ్ ఇండి అంతలోకి వస్తాను నేను సరేనా సరే పోనా నువ్వు వచ్చేలాక టక మాట్లాడద్దు పోనది నువ్వు బిత్రబాక కూర్చోరా బాబా రోబోతో మాట్లాడదామా ఏం పేరు అబ్బాయి నీ పేరా ఐఎమ్ రోబో జాగ్రత్తనా అన్నమాట శుద్ధి తీసుకుని ఎన్నిసార్లు చెప్తున్నావా మాకు తెలియదు నువ్వు రోబో అనే సంగత తెక్కపోనా అమ్మట్టు ఇనప సాబం నా మడ్డ జాగ్రత్తనా అమ్మ శుద్ధి తీసుకొని సుత్తి తీసుకొని దెంగత దెంగ తెక్కపుకు నా మాట రోబో ఒకటి తయారు చేశాడు నా మాట 5 సంవత్సరాలు వేస్తాడు వసీకర్ నా మాటగా ఎందుకు ఈ రోబో తెక్కపుకు నా మాట రోబో నటుంది రే తెక్కనా మాటలు మీరే ఏం రే కిండలు దెంగ తమాసాలు దెంగతున్నా నా మాట నిన్ను నామ వసీకర్ కూడా నామ ముద్దుగాలు కట్టేసి నామ దెంగతో నామ ఏట్లు మిమ్మల్ని ఇద్దరిని ఏం లెక్క లేకుండా ఉన్నా నీకు మంచి మాటలు వస్తాయి నాకు ఇంకా వస్తున్నాడు ఆయన అరబాక ఏమా పిల్లరా ఏం నేర్పించారా దానికి అన్నా మాకు తోచిన 4 మంచి మాటలు చెప్పామన్నా దానికి ఉండండి దాన్ని అడతాను ఏం మంచి మాటలు చెప్పారు రోబో ఏం చెప్పారు ఇందాక ఏం మాట్లాడారు అన్ని రికార్డ్ చేసిలేవు కదా ఎన్ని బాగా వినిపించి నాకు ఫస్ట్ వచ్చారు నాకు మాటలు వచ్చానా నాకు శుద్ధంగా మాటలు వచ్చానా వీళ్ళిద్దరు వచ్చారా నా పోస్ట్ రాగానే నన్ను డబ్బా నామాట డబ్బా ఇనప సామానం అన్నారన్నా నిన్ను వచ్చి వేసిన మాట అన్నారన్నా మన ఇద్దరిని 2 గాలు గట్టిపోద్ది ఏట్లో దెంగతామని అన్నారన్నా ఇలా వసిగురు కూడా పిల్లలు లేచిపోద్ది అన్నారన్నా ఇలా అమ్మో మన కుంకాళ్ళు అంటున్నా మా అంతరియా నాకు తెలుసులేరా మీ ఇద్దరు పెత్తరు నా మాటలేని అందుకే దానికి ముందు బాగా మాటలు నేర్పించి ఆమె తీసుకొచ్చి మిమ్మల్ని ఇద్దరిని అట్ట కాదురా మీకు ఇద్దరికి తడి పడిపోవాలరా మీ ఇద్దరికి ఆడే ఉన్నారా మరి రాడు తీసుకొని తలక మీద దెంగతలు ఉన్నాడరా అంటారంటే ఒకసారి నా కొడకలరా మీ జీతాలు కూడా ఎగదింగిచ్చేస్తా మీకు యాడమా రామా ఛానల్ అయిపోతుంది చూసి నిన్న యాడమా వచ్చేస్తున్నాడు ఒరే వసిగా ఏంద్రా గెట్టు అంత వచ్చిపోతే ఉందా ఒరే అడుక్కు తినేవాడు లాగున్నారు నువ్వా ఒరే గెట్టని తీసిపోతే ముందా ఒరే ఓడేవాడురా ఇప్పటికైనా అన్నమాట జనాలు ఇంట్లో జాస్తుకుంటూ కూడి పెట్ట సస్తుంటే ఓడిని ఉన్న దెంకొచ్చావు మళ్ళీ నువ్వా వాడు మనిషి కాదు మా రోబమ్మోడా నువ్వు కూడిగిడి బెట్టబల్లోడికి వాడికి ఛార్జింగ్ పెడితే చాలు వాడికి ఏంది రోబో ఈడా మనిషిలాగా ఉన్నాడు కదరా అయితే నామాట ఏం కరెంటు బిల్ నామాట ఎంత వస్తుంది అనుకున్న నెలకా కడతాడా ఏం మనం ఇటు మాట్లాడుతావు 5 సంవత్సరాలు కష్టపడినామా దాని ఏదో నేను తయారు చేస్తే దాన్ని సొప్పుగా దెంగలు పెడుతున్నావు బలి దానికి ఉన్నావు కదా మనం అది కాదు నువ్వేమని చెప్పోడికి చెప్తానా టక్కని చేసిపో దెంగతాడు కరెంటు బిల్ సర్లే ఒరే వాడు నా టీవీ దెంకరమ్మని అడిగా చూద్దాం తెస్తాడు తేడు అమ్మా రోబో కొంచెం టీవీ దెంకరమ్మ అడిగే టీవీ దగ్గర పో ఏం చూస్తున్నావు దెంగతనా మనిషి పో టీవీ తెపో అలాగే బాస్ టీవీ తెస్తాను దెంగతనా అన్నమాట కింద టైం చూస్తున్నాను అన్నమాట ఇద్దరు నా సొప్పుకు దెంగలు పెడతాను రోబో అనుకుంటే నిలుపుకున్నా అన్నమాట అనుకుంటా దెంగతనా ఇద్దరిని బలేరా నా మనిషి రోబో కోపం కూడా వస్తుందిరా నాయన నా అదృష్టం కలిసి వచ్చిందిరా నా మనిషి సరే ఇష్యూ ఇది అమ్మని బడవా నా లవర్తో మాట్లాడా 5 సంవత్సరాలు అయిపోతున్నా అన్నమాట ఏముందో లేకుంటే ఇంకేమన్నా కానీ దెంకపోయింది కూడా అర్థం కాల ఫోన్ చేసాను రమ్మని చెప్పాను పార్క్ కాడికి వస్తానని చెప్పింది వచ్చిపోయింది అది వస్తా ఒరే వసిగా ఒరే నా మడ్డ ఒరే నీ నోట నా మధ్య ఒరే ఎన్ని సంవత్సరాలు నన్ను వదిలిపోయింది నువ్వా ఎవరా మనిషి కుడుతున్నారంట మనిషి నీకా
అది కాదులేమే, నాకు కొంచెం పని ఉండింది. 5 సంవత్సరాలు నేను రోబోని ఒకటి తయారు చేసిన, దానికాడ బల్లి లేట్ అయిపోయినా. మరి ఏం చేస్తున్నా, మరి పని కాదు అదే చేసుకోబోల్లా. మరి ఉంటాం ఇంటికాడ, ఎవరికి పెడతారు ఫుడ్, నువ్వు పెడతా? ఈసారి కానీ రోబోకి బండాన్ని కానీ వదిలిపోయావు అనుకో, ఇదిగో ఈ సూట్ కేసు తీసుకొని తలకి మీద తెంగతాను అన్నమాట పోతావు. నేను ఇంకొకటి చూసుకుంటా. మంచి కొట్లు వేసుకొస్తే నా కడ్డాయిర్లు నిక్కడాయిర్లు వేసుకొచ్చాను అన్నమాట. ఓడి చూస్తే ఫ్లాష్ మ్యాన్ కూడా గాల్లో ఎగతాను అన్నమాట. ఓడికి కానీ ఓడు నీకు బాగా కంట్లో పడలా, నువ్వు అంటే 35 తెంగతాను నిన్నోడు. ఎట్టాను కొట్లు వేసుకొచ్చి తెలియదు నీకు బయటకే. ఓడంత చేయలేదు కానీ వాడు ఎరిపోకనా అన్నమాట. వాడా తెంగతాను అన్నమాట. వాడిని కూడా సూట్ కేసు తీసుకొని ఏమత్యా అయ్యా వేస్తావు ముద్దిస్తా ఆడే చెప్తా వస్తున్నా. ఇప్పుడు మన మధ్యకి రాబోతున్నాడు వసీకర్. క్లాప్స్ కొట్టండి, అతను రోబో తయారు చేశాడు. అడిగో వస్తున్నాడు చూడండి. ఇప్పుడు అతను తయారు చేసిన రోబో వస్తుంది. ఏది ఇంకా రోబో రాలేదు? అదిగో వచ్చేసింది. ఇంక నేను ఎందుకు మధ్యలో ఎగిరి గాల్లో దెంగేస్తాను. నేను నుంచి ఎక్కడుంది మియా ఖలీఫా బస్సు? బయట ఉందా? ఓకే సోదరములారా, ఇది వచ్చి రోబో. ఇది మీరు ఏం చెప్పినా చేసిపా దెంగతుంది. ఎక్స్ట్రాలు దిగితే సాగు దింగి వస్తుంది. దీనికి మంచి మాటలు అవన్నీ రా ఉత్తి బూత్ మాటలే వస్తాయి. అన్నా ఇప్పుడు రోబో అంటున్నావు, అది దొడ్డి కేట కూర్చోవాలా? అర్థం కాలేదా? దొడ్డి కేట కూర్చోండి అదా? ఏమో దాన్ని అడుగా. ఎవరో నా కొడుకు అడిగింది ఆ ప్రశ్న. రారా నువ్వు రారా పద్దన్నే. నువ్వు వచ్చా గొద్దలో చేయి పెట్టే పీ అంత లోడిపోద్దాంగరా. గొప్పపుకునా అన్నమాట. ఇంటర్వ్యూ అనుకుంటున్నారా లేదంటే ఏమనుకుంటున్నారు? తిక్కపుకునా ఇంకోసారి కానీ లేచారంటే చేతి కన్నా దెంగతనా మనిషి. నా చేత కానీ గుద్దిన మొత్తం ఈనపైన ఈనప్రాడు నేను వాయిస్ పద్దిన మనిషి. రోబో ఒరే భలే భలే ఓన్ తయారు చేస్తారా రోబోనా? అబ్బా వాడు నాకొకరు ఇంటి దాకా ఈరనా, వాడితో ఒకరు పండుదు నాక. భలే ఉన్నాడు రోడ్, నీకన్నా సరిగ్గా ఉన్నాడు రోడా. అమ్మో మియా ఖలీఫా, నీకు మందరం అర్థం కావట్లేదు. రోబో వాడు ఉడితే ఇనుపునా మాట. వాడికి ఏం ఉండదు, కింద కూడా ఏం ఉండదు. వాడికి ఆ సంగతి తెలుసుకో ముందు. కావాలంటే నేను వస్తాలే. నా మాట బాయ్ ఫ్రెండ్ ముందర నా ముందర ఆడుతున్నావు కదా, భలే దాని ఉన్నా నేను. ఒరే మసిగా తెంగతనా అన్నమాట. పూర్తి మాటలు మాట్లాడుతున్నావా? నేనేదో ఒకటి చేత కొట్లో ఉతికించుకుందాం అనుకుంటే పది తెంగి పడుకున్నా. ఊరే సారీ మే, మా ప్రొఫెసర్ వస్తున్నారు. సార్ చెప్పండి సార్. మీరు ఇచ్చిన జ్ఞానంతో నేను రోబో తయారు చేశాను సార్. భలే ఇచ్చారు సార్ జ్ఞానం మీరు నాకు. దానిదేముందిలే వసీకర్, నాకు ఒక చిన్న ఫేవర్ చేసి పెడతావా? ఏం లే, నువ్వు తయారు చేసిన రోబోతో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. అది కూడా సీక్రెట్ గా మాట్లాడాలి. నేను అక్కడ నిలబడుకుంటా, రోబోని పంపించి నీకు కొంచెం మాట్లాడాలి. ఓకేనా సార్? వాడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి సార్. వాడు తిక్కప్పుకున్నా డెటెంట్ మాట్లాడతారు సార్. అవసరం ఎంత కొడతారు సార్ వాడు. సరే దేనికైనా మీరు ఆడనా, నేను పంపిస్తాను. సరేనా? సరే వసీకర్, నేను అక్కడ నిలబడు. బాబు రోబో రామ్మా, మా ప్రొఫెసర్ ఏమో మాట్లాడాలంటే వస్తున్నా. ఎవరు ఎరుపుగా ఏం మాట్లాడాలి అతనితో? ఏం పని అతను నీకు? సాగు దింగేస్తానా మాట్లాడుతుంటే సాగు దింగేస్తాను రే. ఏం లేదు బస్సు, వాడు నీ సీక్రెట్ అడుగుతున్నాడు వాడు. అందుకే నేను చెప్పరా, నేను స్కానింగ్ చేశాను. నమ్మబాకి ఇట్లాంటి వాళ్ళని చెప్పబాక అసలు. మన పడవ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు నమ్మ రోబోలు తయారు చేసి నమ్మ అవార్డులు అందుకుంటున్నారు నా మాట. నేను ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి నేర్పించి నేను నీళ్ళు చేయపోతున్నా. ఏదో ఒక రోబోని ఒకటి తయారు చేశాను అన్నమాట. దానన్నా చూద్దాం ఎట్ట తయారవుతుందో చూద్దాం, దానికి ఆడిపోదాం. ఏ రోబో నిలబడతావా కూర్చుంటావా? ఏమన్నా నేర్చుకున్నావా లేదు ఇంతకే? ఏదో ఒక చెప్పు, ఏమన్నా నేర్చుకున్నావేమో. తక 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 దిమి తక 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 దిమి తక 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 దిమి తక దిమి తక 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 దిమి తక 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 దిమి తక దిమి తక దిమి తక దిమి. చూస్తున్నారు కదా మీరా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఈ దొక్కున అన్నమాటది బాగా పని చేస్తే కదా నా మాట. దెంగతుంది వీటిని తయారు చేసి పావచ్చు. ఇంకా అబ్బా చిట్టిగా నువ్వు కానీ లేకపోతే అసలు పరీక్షలు రాయలేను రాయన. గట్టిగా పట్టుకుని ఆయన రైలు నమ్మ ఎదలు తెంగత్తా. పారాడిగా పార చెప్తావా? ఏమే మొన్న మా హోమ్ థియేటర్ పగల దింగి నువ్వు నీ చదువు కోసం ఎంత అనుకుంటున్నా? 30,000 మే హోమ్ థియేటర్ అదా? నీకు అట్ట కాదు మే, నీకు పడదెంగాలి మే. నీకు ఎగతనా మరి తెచ్చుకోపో బ్యాగ్. ఇప్పుడు చెట్టే ఆ బ్యాగ్ లో విమల్ ఎన్ని ఉన్నాయి? విమల్ మసాలా ఇవన్నీ తేపారు నువ్వు కాబనా? ఓడొచ్చేలేక నీకు తడి పడిపోద్దులే. ఓడొచ్చేలేక నీకు నమ్మ చిల్లా పళ్ళు అయిపోతాయి నీ గుడ్లు చూస్తుండు. మన బడవా మియా ఖలీఫా ఉత్తి బ్యాగ్ ఉంది, విమల్ లేవు నా మాటలేవు. 10 రూపాయలు విమల్ కోసం నన్ను దూకిచ్చిపోద్ది దింగిందా ఎమ్మి. ఇప్పుడు ఎట్ట పోవాలా ఎమ్మి కాడికి? రైలు వస్తుంది, రైలు మీద ఎక్కిపోద్ది దిగత. ఇప్పుడు
నా కొడక నా ఎముడు గాని వచ్చి పాదేంగ నమ్మ గింజలు వచ్చి పాదేంగ మీ అందరికి ఒరే చిట్టిగా రారా నా మాట ఎంతసేపు పాపాలు నేనేదో బ్యాగ్ లో డబ్బులు ఉంటాయి అనుకుంటుందంటే విమల ప్యాకెట్లు ఉన్నాయి కదా మ్యా విమలు కూడా వేసుకుంటాం అంటే మ్యా ఓసీకర్ కానీ తెలిసినట్టు నా వదిలిపాది ఎంగతాను నిన్ను. ఆ ఓసీకారే నాకు నేర్పించింది విమలలో ఎన్ని ఆన్సులన్నీ. నాకు ముందు ముక్కు పొడి అలవాటు, ఓ నేర్పిస్తేనే కదా నాకు అలవాటు అయింది. మామా ఫుల్ వీడియోలన్నీ సార్ నేను తయారు చేసిన రోబోని నేను మిలిటరీ వాళ్ళకి అందిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ స్పైడర్ మ్యాన్, మన మాస్టర్, ఫ్లాష్ మ్యాన్ అందరూ ఉన్నారు. మీరు కానీ ఓకే చేశారంటే నేను ఇంకా మన రోబోని నేను పంపిస్తాను. ఇతనే రోబోని, ఇతను మీరు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. ఏమో భయం చేతుల నుంచి దారాలు వస్తాయా నీకు నాలాగా ఫ్లాష్ మ్యాన్ లాగా? దారాలు వస్తాయి కానీ చేతుల నుంచి రావు, వెనక నుంచి వస్తాయి నాకు దారాలు. నేనే ఫ్లాష్ మ్యాన్ ని. మెరుపు కంటే వేగంగా వెళ్ళవగలవా నాలాగా నువ్వు? నా మెరుపు కంటే కాదు, నా కంటి సూపు కన్నా వేగంగా పోతా, నీకే పడిపోతాడు నా దెబ్బ. నేను రోబో, నేను ఫ్లాష్ మ్యాన్ కాదు. భలే కొరలోడునట్టున్నాడు వీడు. నేనేం చెప్పాను మా ఓడికి రారా అని చెప్పిన వాళ్ళ ఓడికి ప్రొఫెసర్కి రాలేదోడా. భలే కొరలోడునట్టున్నాడు. ఆగండి రాగండి రా, నేను కూడా ఒప్పుకోవద్దంటరా. ఆగండి రా ఉండరా, నేను కూడా చిన్న టెస్టులు చేస్తానా. ఏమే రోబో, అట్టా పోయి తిరుక్కుంటా లగ్గించుకుంటా పోయి రాపో, అట్టా తిరుక్కొని రాపో. నీళ్ళు ఎంత స్పీడ్ ఉంది చూడాలా. లగ్గి మళ్ళీ వెనకరా. ఆడే ఉండు, నేను కత్తిస్తా కానీ వశీకరణ బొడుగు చెప్తా. అదిగో కత్తి, కత్తిదా, అదిగో వశీకరణ చంపాలా? సరే ఉండి చెప్తా. ఇన్నా అన్నమాట వశీకరణ. ఓడి నా దేవుడోడు, ఓడిని ఎడ చంపుతానరా. నేనేం చెప్తున్నాను మా మామూలుకి, సబ్స్క్రైబ్ చేసుకోండిరా అని చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు, చేసుకోకపోతేనే వాళ్ళ. భలే కుర్రోళ్ళు ఉన్నట్టున్నారు వీళ్ళు. మన పడవా నేనేం అడిగాను, ఓడేం సమాధానం చెప్తున్నాడు, ఒక్క మాట కూడా సదరంగా చెప్పట్లేదు. ఈయన రోబో నా కొడుకు చిట్టి నా కొడుకు లోపలికి పోయాడు కానీ ఏం మందల ఏం తెలవకుండా లోపల సీట్లు అయిపోయాడు. నేను పోయేదానికి నా మాట తోటి కూడా లేచిపోద్దాం నేను కానీ పోయినట్టు. బస్సు నువ్వు వస్తీ కదా, వస్తే మసి నీ పేరు రోబో తయారు చేసి నువ్వే కదా. నువ్వేం చేస్తున్నావు ఏడా ఫైర్ యాక్సిడెంట్ కాడా? ఫ్లాష్ మ్యాన్ గా ఎప్పుడు నువ్వు రావాల్సిందే. ఫైర్ యాక్సిడెంట్ ఎంతసేపు అవుతుంది అయ్యి చిట్టి కొని పంపించిన లోపలికి నా మాట ఇంతవరకు బయటకే రాలే ఓడు. ఓడు అసలు ఏమైపోడు ఏమో అర్థం కావట్లేదు. చూడరా పోయాడునా, నువ్వేమంత లేటుగా వస్తున్నావు నువ్వు. అందంగా బానే ఉందే నువ్వు చెప్పడం. నాకేమన్నా నెల జీతాలు ఇస్తున్నారండి మీరు గానీ, ఏం కాపాడేదాన్ని. సర్లే ఉండు, చిట్టి కొన్ని కాపాడుతూ ఉండు. పోయి చూడనైనా లోపల ఏమో అడక్క తెస్తున్నాడు. అందంగా ఇదిగో చిట్టి కూడా కాలిపోయినా చర్మంతా కూడా కాలిపోయింది. వీడికి ఎందుకు ఈయన పంపించేందుకు నువ్వా? ఈ ట్రైనింగ్ ఇవ్వకుండా నా మాట ఇవ్వకుండా నెట పంపిస్తే ఒక వంటలేదు నువ్వు. అందంగా ఇదిగో చిట్టి కూడా కాలిపోయినా చర్మంతా కూడా కాలిపోయింది. వీడికి ఎందుకు ఈయన పంపించేందుకు నువ్వా? ఈ ట్రైనింగ్ ఇవ్వకుండా నా మాట ఇవ్వకుండా నెట పంపిస్తే ఒక వంటలేదు నువ్వు. నా మాట ఈయన నమ్మి నా మాట 5 సంవత్సరాలు నా 10 కోట్లు పెట్టి తయారు చేసిన ఈయన కొడుకు ఒక్క పని కూడా సదరంగా చేయటం. నా మాట టీవీ బెటర్ కింద పగలు దిగాడు. ఆ మాట తలకైనైపోయిపోతుంది. ఇడుతూ అన్నా తిట్టబాకన్నా, ఈసారి నుంచి చేస్తానన్నా నువ్వు చెప్పినట్టు కాలిపోయినా నేనేం చేసేదన్నా. సర్లే ఏడుపాకు వసి వాడైతే తెలియచేసాడు వసి. నువ్వు వాడిని తీసుకొని పోయి చర్మం గిర్మం రీమేక్ చేసి వాడికి బాగా ట్రైనింగ్ ఇవ్వసి. నువ్వు భలే పడుకున్నావు. నువ్వు ట్రైనింగ్ చేయకుండా ఏం పసిపిల్లని చంపేస్తావేంది? రారా పనికి మాలి నా అన్నమాట. దాకా నా మాట ఫ్లాష్ మ్యాన్ కూడా చేత నన్ను దెంగలు పెట్టించావు కదరా. రారా ముట్టాలి నా మాట. నీకెందుకురా? నిన్నమాట 5 సంవత్సరాలు కష్టపడి నిన్ను తయారు చేస్తానమాట. ఇట్లాంటి పనులు చేస్తున్నాను అసలు అనుకోలేదు. దేనికి కూడా పనికి రాకుండా అయిపోతున్నావు నువ్వా. నన్ను ఎందుకు అన్నా ధ్యానం పెడుతున్నావా? నువ్వు చెప్పినట్టే కదా నన్ను చేస్తున్నాయి. నువ్వు సరిగా తయారు చేయలేదన్నా. తప్పు నా మాట నువ్వే నా మాట వేసుకున్నావు అడ్డుకున్నట్టున్నావా? ఏంద్రో దెంగలు పెడుతున్నావు నా మాట. దెంగత నా మాట అట్నే నా నట్లో ఎరగ దెంగేస్తానా గుట్టు చేసిపోతే ఎరగట్ల దెంగత నా మాట. ఎరగట్లను టమోటాలను వస్తాయి నా మాట. నిన్ను నా మాట తయారు చేయడం దాని బదులు ఎరగట్ల కొనుక్కున్న మేలు నా మాట. మామా ఫుల్ వీడియోలన్నీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం మామా. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఫన్నీ మ్యాన్ 2 చూడండి మామా, మంచి కామెడీ ఉంటాయి వీడియోసా. అక్క నువ్వేం దిగులు పడబాక, నేను చిట్టి కొని దేకొచ్చున్నా. ఓ నా చిట్లో చేసేస్తాను నీకు. ఆపరేషన్ వచ్చాడు చూడు. ఒరే ఇంకొకరు ఆపరేషన్ చేయరా, పెట్టాటం తిరిగిపోనాడా. ఆపరేషన్ ఇప్పుడు చేసేస్తా చూడు ఆపరేషన్. మాట కత్తితో నరికాడు దిగిన నా బిడ్డ బయటకు వస్తాడు నా మాట గురించి అట్నే. నువ్వు ఆపరేషన్ చేయాలి నా మాట చేయాల. నేనే కనిపోతే ఉండరా. పెట్ట ఒరే తోసిపోయారు పెట్ట జై రోబో పిత్తుల జై
జడ్జినగా జై రోబో పిత్తుల జై. అబో లతక్కో, నీ కొడుకు భలే కిండలు నా కొడుకు ఉన్నట్టున్నాడా, భలే తమాసాలు తెంగుతున్నాడా. పుట్టి పుట్టంగా నా మీద తీవ్ర కిండలు తెంగుతుండ కదమ్మో. బా భలే కొడుకుని కన్నావ్యా. చిట్టి చాలా థ్యాంక్స్ చిట్టి, నువ్వు కత్తి చెప్పించడు భలే ఆ భయానికి కనేసింది. నీకు ఒక ముద్దు ఇయ్యాలి, మా ఇంటికి వస్తావా? ఈ ధ్యాన్ రివర్స్ అయిందే. మనం ముద్దు తాగమమ్మా, రోబానికి బాగా తట్టాడు తెంగేస్తా. అబ్బా ఈ మసి నా కొడుకు ఈ రోజు నా పుట్టినరోజు అన్న సంగతి కూడా తెలిసి కూడా తొందరగా రాడు. పట్టపూర్ నా కొడుకు వస్తున్నట్టుకున్నాడా? ఒరే ఎవరు తొందరగా వస్తే నువ్వా ఏమైనా తెచ్చావో తేలాదించకా? హ్యాపీ బర్త్డే టు యూ. అంతకన్నా కావాలి నీకు డబ్బులు ఎక్స్ వస్తుంటే. హ్యాపీ బర్త్డే సనా. సనా కాదు నీ పేరు మియా ఖలీఫా కదా, మార్చిలా మనమా. హ్యాపీ బర్త్డే. చూడరా మసిగా ఓడు రోబో మంచి కూడా కాదోడు. ఓడు తెంకొచ్చాడు నా మాట గిఫ్ట్. నీకేం తెంగినారు కాడా తెచ్చేదానికా? నువ్వు ఉండదా నా మాట తల్లి. నా మాట ఓన్ తయారు చేసేదానికి 10 కోట్లు అయింది. నా మాట నేను ఆడ దేనికొచ్చాను డబ్బులు. అయినా కానీ నా మాట నీ పుట్టినరోజుకి వచ్చి నిన్న ఓమెనిస్తున్నాను దెంగతున్నా. పాబాకుండ్రా నేనేదో అనేసానా? పాబాకరా దెంగని హే ఉండే నా మాట నేను బతిలాడు దేశం నా మాట సచ్చి నా మాట నేనుల్లా నీకా నేనుల్లా. అది మొన్నేదో ముద్దిస్తున్నాను, అది ఇస్తావా ఏంది ఒకరువా ఇచ్చేట్టుకుంటే బాగున్నా. చిట్టి ఆ రోజేదో తమాస్ కానాలే చిట్టి, భలే ఓడుకున్నావు నువ్వా. అది కాదులే మియా ఖలీఫా, నువ్వు అంటే నాకు ఇష్టం, నీ పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. నేను రోబో అనే తెలుసు, నా వల్ల కాదని సంగతి తెలుసు. నువ్వేటి తోటి సెడ్జి. ఒరే చిట్టిగా మామా ఫుల్ వీడియోలు అన్ని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను మామా. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఫన్నీ మ్యాన్ 222. చూడండి మామా, మంచి కామెడీ ఉంటాయి వీడియోసా. మామా ప్లీజ్ మామా, ఈ రోజు ఒకడు రోబోని ఒకటి తయారు చేశాడంట. వాడి పేరు వసీ అంట. ఆ రోబోని తీసుకొచ్చి మిలిటరీలో జాయిన్ చేద్దాం అని అనుకుంటున్నాడు వాడు. ఈ రోజు వస్తారంట. నువ్వు కొంచెం ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు దగ్గరే ఉండు సరేనా? ఓహో అలా చిట్టి అయ్యో. వసీకర్ తయారు చేస్తుంటాడు. వాడు పేరు చిట్టిలే. వాడు మొన్న ఫైర్ యాక్సిడెంట్ బిల్డింగ్ లోకి వెళ్ళాడు. తోలుతూ కూడా కాలిపోయింది వాడికి. ఒత్తినమాట ఏంది ఇనుప సామాన్ ఏమన్నా వాడు బాడీలా. చిన్న కథ కాదు, మనిషి ఏం ఫిట్నెస్ గా బాగానే తయారు చేశాడు గానీ చిన్న పెత్తనమాట పనులు చేయట్లే వాడు. భలే పెత్తనవాడు. వాడు మిలిటరీకి పనికి వస్తాడు పనికి రాడు నాకే తెలియదు. వాడు వస్తే గానీ చూడలేం, చెప్పలేము. దాన్ని చాలా కథ జరిగిందా. వస్తున్నట్టుగా ఉన్నాడా? వాళ్ళ అబ్బాయే కదా ఆడో వస్తున్నాడా? వస్తున్నాడో అతనే 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 రా అన్నా రానా ఏడనా చిట్టి అనేవాడు రోబో అనేవాడు ఏదమ్మా రమ్మని కమ్మా టైం లేదు. సార్ నమస్తే సార్, నేనే ఫోన్ చేశాను. అడుగో రోబో, ఇతనే రోబో. చూడండి సార్. పర్లేదు బానే ఉన్నావే. కుర్చీ ఏమైనా ఏమంటావా ఏంది? నువ్వేంది నా మాట కుర్చీ వేసి నేనే వేసుకుంటా. మొత్తం నా చిటికలే చేసుకుంటా నేను. రోబో అంటే ఎరుపు కనుకోనరు మీరు. చెప్పు చిట్టి, నువ్వు ఏమేమి పనులు చేయగలుగుతావు చెప్పు. నువ్వు ఫైటింగ్ అవి ఫైర్ యాక్సిడెంట్ లోకి అలా వెళ్ళగలుగుతావా? గాలి ఎగరడం అవన్నీ చేస్తావా? అన్ని చేస్తా అన్ని పనులు వచ్చు. ఒక పుస్తకం అన్నమాట 80 పేజీలు 100 పేజీలు అయినా కానీ తిప్పేలేపు చదివేస్తుందని. కానీ ఊరంటే వాళ్ళు చెప్తే నేను పని చేయను. ఎందుకంటే నాకు మంచి పెద్ద గుద్దబలుపు నాకన్నా గుద్దబలుపు నాడు ఎవరు ఉండరు. అవునా అలానా? అయితే రోబో నువ్వు ఒక పని చేయి రోబో. నువ్వు దెంగి నుంచి దెంగి ఉండబా. నా కంటికి కనబడబాక సావు దెంగత. ఊరి నీ కోసం ఎంత కష్టపడ్డానరా నా యాలా. 10 కోట్లు పెట్టి 5 సంవత్సరాలు నిన్ను కష్టపడి తయారు చేస్తే నా కొడక మిలిటరీలో ఈ రోజు నువ్వు భలే అగస్టాలు దెంగేవురా. అంత గుద్దకమంటారా నీకా? ఇప్పుడు నన్ను తయారు చేసావు నువ్వు, నీకు లేదు గుద్ద బలుపా. నీ గుద్ద బలుపు నువ్వు చూసుకో. నన్ను అడుగు. నేను ముందే తలతిక్కి నా మాట నేను రోబో అని సంగతి మర్చిపోబాక. నా చిటుకులు ఏదని చేసి తలకాయ బాగా నాదేరా. నేనే తయారు చేశాను నిన్న. నేనే దెంకొచ్చి పెట్టుకున్నాను నిన్న. నా కర్మరదే. నేను చేసుకుపోయే అమ్మాయికి ఐ లవ్ చెప్తావు. భలే పడుకున్నారు నువ్వా. ఐ లవ్ అని చెప్పేదా? నేనే పెళ్లి చేసుకుపోయేది ఆ పిల్లకి. నువ్వు ఎన్ని సంవత్సరాలు దాచిపెడతావు నీ ముసలింటికిలా రంగేసా. ఆ ఏమి కనుక్కోలేదు అనుకుంటున్నావు ఏందా? నేనే చేసుకుపోయేది ఆ పిల్లని. ఏం చేయలేవు, ఏం పీకలేవు. నువ్వు సాలుగానే. నా కొడక నాకు తెలుసురా నువ్వు మాట ఏనవనే. అందుకే రాడ్ దెంకొచ్చి నా పగలు దెంగతారు నిన్న. కొట్ట పగలు దెంగతారు నా కొడక. ఇంకోసారి ఇట్లాంటి పనులు చేసేటప్పుడు ఆలోచిస్తాను నా కొడకలారా మీరు. ఐ లవ్ మియా ఖలీఫా. నేను ఎట్లేదన్నా చేసుకుంటానా ఎమ్మిని. ఇంకేదన్నా అన్నమాట నువ్వు చేసుకునేది పెళ్లి. గుట్టగా పడదింగున్నా నా అన్నమాట. ఇనప సామాను అన్ని ఎత్తి దెంగతానా అన్నమాట చెత్తకుండ్లో. ఏంద్రా బాబా మన బతుకిట్టు అయిపోయిందా? ఓసికారు కూడా చూస్తే రోబోని బగలు దెంగేశాడు. మనకు పని లేదు. ఇప్పటికి మనకి ఎవరు ఇస్తారా ఉద్యోగాలా? ఏంద్రా మనం రోడ్లు పాలేసిన వాళ్ళు. ఏమంటా అబ్బాయిలారా బాగున్నారా? ఏందైనా ఏం నిలబడుకున్నారా? ఏమట్టున్నారు?
ఏం మొహాలు మాడిపెట్టుకున్నారా? ఏమైందా? ఏం చెప్పాం సార్, ఆ వసీకరు రోబోని పగలు తెంగేశాడు సార్. రోబోని పగలు తెంగేశాడు. మాకు పని లేకుండా అయిపోయింది సార్. ల్యాబ్ లో నుంచి ఇప్పుడే బయట ధర తెంగాడు సార్. మా జీతాలు కూడా ఎక్క తెంగాడు సార్ ఆ వసీకరా. ఒరి నీ పోసుగల రోబోని ఎంత పగలు తెంగాడు రా వసీకర్ కూడా? అవునులే, ఆ రోబో కూడా కొంచెం మెంటల్ నా మాట పనులు చేస్తుంది. అదే ఏదో చేస్తుంటది, అందుకే పగలు తెంగినాడు. సరే గానీ మీకు ఉద్యోగాలు ఇస్తే గానీ రోబో సామాను ఎడబాడదెంగాడు అసలు చెప్పండి. ఆ రోబో సామాను అన్ని ఊరు అవతలన్నీ డస్ట్బిన్ పెద్ద చెత్తకుండి ఏరియా ఉంది సార్. ఆడ దెంగినాడు సార్. అన్ని ఏమో ఎనప సామాను అన్ని ఆడ దెంగాడు సార్. బా మంచి మాట చెప్పారా. సరే నేను పోయేస్తాను రా. ఉద్యోగాలు ఏమంటలే పోనరా, నా మాత్రం ఉద్యోగాలు ఇస్తారంట పూలిగా. అరే ఏంద్రా అంత గబ్బు నొక్కుతున్నాడా? ఈ పక్క ఊరు లేరు, ఈ పక్క ఊరు లేరు. బా ఏడాడుంటది రోబా. బా ఎతికి వేస్ట్ గబ్బు నొక్కుతున్నాడు. అంటే జబ్బులు వస్తాయి నాయన. పావచ్చు ఇంకా బా నిలబడలేకపోతున్నావు రా. అన్నా ఆగన్నా. ఎవరు? ఆగన్నా అన్నా, నన్ను బాగుషి అన్నా. నేను వచ్చింది నీకోసం రా పంప. ఏమైనా పెట్టుకున్నా, ఛార్జింగ్ పెట్టుకున్నా. సరే, నిన్న 5 నిమిషాల్లో రీమేక్ చేసేస్తా. ఏమిలే, నీకు ఒక చిన్న చిప్పు పెడతా నేను. చిప్పు దాని వల్ల నీకు తలేకరం జాస్తి అయిపోద్ది. ఆ తలేకరం జాస్తి అయిపోయినప్పుడు నన్ను నా మీద చూపించకూడదు, నువ్వు బయట వాళ్ళ మీద చూపించాలా. సరేనా? అన్నా నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. నువ్వు ఏ చిప్పన్నా పెట్టన్నా, నీ మాట వింటానన్నా. ఐ లవ్ మియా ఖలీఫా అన్నా. బాగా ఇష్టపడినా ఆ పిల్లనే. సర్లే, ఇది రీమేక్ చేసిన తర్వాత అడగబోద్దు కానీ కథలు బాగా చెప్తా ఉండు. ఒరే ఎటుపోయాడు ఎంతలోపు మాయమైపోయాడా? ఓ మర మనిషి నేను చెప్పాను కదా నాయన, నేను బాగా చేస్తానా. సరేగానే నీలాంటి వాళ్ళని ఒక 5 మంది 10 మంది రిపేర్ చేయరా. పొరపుకు నువ్వు చెప్తే నేను చేయాలంటే ఇరుపుకు నా మాట దెంగతున్నా. ఇట్లాంటి నా కొడుకులు దేశం మీద 4-5 ఉంటారు, చూసుకోండి. ఊరు దాగమే చిట్టికొని పగలు తెంగేసాను. ఓడు కానింటే మన పెళ్లి కొండ పోయినాడు మేము కూడా. ఎందుకు మేము ఊరు దాకా పగలు తెంగేసాను కదా మేము ఓడినా. ఒరే నా మాట నువ్వు ఉండరా. ఒరే చిట్టి కొడ్రి. బర్రు ఏమనరు, నన్ను అటు బాంచి పెళ్లి చేసుకున్నారు. ఏం పెళ్లికి వచ్చారు అనుకుంటున్నారా? కాచిపా దెంగత నా కొడక ఎమ్మి నాకు ఇచ్చేయి, దెంకని పోతా నేను. నా కాడు ఎగస్ట్రాలు దెంగ పేల్చిపా దెంగి అనుకుంటున్నా మాట. ఏం పదరా. ఒరే నాయనా, ఈ చిట్టి కూడా ఎందుకు నాయన ఇంత మొరటగా ఉన్నాడా? దొంగనా మట్ట అయిపోయినాడు చిట్టి కూడా. పెట్టింది మియా ఖలీఫ్ కోసం. హాయ్ మియా ఖలీఫా, ఏంది విషయం? మన బెడ్రూమ్ చూసుకున్నావా? ఎలా ఉందో బెడ్ చూడు, ఎట్టుందో అద్రిపోలా బెడ్. మన ఫస్ట్ నైట్ ఇక్కడే, ఏమి ఇబ్బంది పడబోలే నువ్వు. నా కొడక నీ మనిషిని రా, నువ్వు రోబోరా. ఎట్ట జరగతుందిరా? రే మనిషికి మానవత్వం ఉండాలిరా. అయినా కానీ నీకు అర్థం కాదు కదా, నువ్వు మనిషి కాదు కదా, రోబో కాదు నువ్వా. నీకెందుకు మియా ఖలీఫా, నువ్వు ఇక్కడ నుంచి ఎంత గింజుకున్నా బాలేవు. అది సంగతి. నేను పుట్టిందేమో నీకోసం. ఆ వసీకారు కూడా దీన్ని పగలు తెంగే పోతే నా మట్ట తగలు పెట్టి పద్దెంగుంటే పాపింది. ఇప్పుడే కష్టం ఉండేది కాదు. మియా ఖలీఫా, నేను వసీకర్ని. మియా ఖలీఫా, నేనే వసీకర్నే. ఒళ్ళు మాటలు దిగిన చాలే. నీలాంటి వాళ్ళు నమ్మట 100 మంది ఉన్నారు బయట. నాకు తెలీదా నువ్వు వసీకరు చిట్టి అని? నా కొడుక సంపేస్తా నుంచి పోయా నుంచి. మన దెంగ నేనేమే బా. నేను ఎట్లా నమ్మించాలి ఇప్పుడు? బా నేను 3 రోజులు దొడ్డు కూర్చొని ఇప్పుడు వేస్తా చూడు. నా పిత్తు గొబ్బు దిగిందంటే నేను వసీకర్ని. అప్ప చిన్న వాసన కాదురా నాయన. అప్ప నువ్వు వసీకారు కూడా నాయన. వారు నువ్వు ఏడకి ఎందుకు వచ్చావు నా మట్ట? ఆ చిట్టి కూడా చూసాడు నా మట్ట. నిన్న మట్ట చంపా తెంగతాడు నిన్నుడా. నిన్ను ఎలాగైనా బయట తీసుకుపోవాలి నేనేనా? ఉచ్చిటి కూడా దాంకో దాంకో నక్క పిల్ల, దాంకో పిల్లి పిల్ల. బర్ర ఏంది గొప్ప తెంగుతుందా? నేనే చిట్టి బాంబేసేన్లే. కాదే, ఇది మా వసీకరు ఫ్లేవర్ ఉన్నట్టుందా? వచ్చాడు ఎడికా? అట్టయితే వాడికి బడిపోద్ది పుడతాడు. అందరు లైన్ లో నిలబడండి రా, వస్తున్నా. రా 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 నువ్వు రా, లేరా. నాకు తెలీదా వసీకర్ కూడా ఏడే ఉన్నాడు. నేను ఈజీ గాని పెట్టిపోతే ఎంగతవాడిని. ఒరే చిట్టిగా వాడు రాలేదు రెడికా? ఎందుకు నువ్వు ఇంత సీన్ చేస్తున్నావా? వాడు రాలేదు అంటుంటే. అది నువ్వు చెప్పకూడదమ్మా, నేను చెప్పాలమ్మా. నేను చెప్తా ఉండు. హలో బాయ్స్,
మన మధ్యకి మనలాంటి వేషం ఒకటి వేసుకొని నల్ల జింక ఒకటి దూరిపోంది. దాన్ని కనిపెట్టాలి మనం. ఏంలే మీరందరు నా మాట బాడీ అట్టే ఉండండి. తలకాయలు మార్చి దిర్రని తిప్పండి. నా మాట చెప్తా తిప్పండి. ఓకే బాస్ తిప్పండి. మార్చి ఇప్పుడు జిక్కిపోతాడు మన చేతికి. ఒరే అల్లా నక్కేంద తలకాయ గమ్ము పెట్టుకుందా. వసీ మ్యా ఉండాయనా వస్తున్నా నుండాయనా. అమ్మా నా కంట్లో పడకుండా ఉంటారు నువ్వా నా కొడక. రామే దెంగద గమ్మా చూస్తానవా. రామే దెంగదవా. నా కొడకలు తప్పించుకున్నారా నా అల్లా నన్ను పొడవా. ఆ వసీగారు కూడా తలకాయ లేదు. నేను రోబన్న సంగతి మర్చిపోయాడు. నా మాట ఊరిన చిక్కిపోతారు. సరే చిన్న ఇంటర్వ్యూ ఇస్తా చూడండి. ఒరే వసీకర్గా ఏదో ఒకటి చేయరా. వాడు వెనకనే వస్తున్నాడా. పట్టిపోయి దెంగతారా మనల్లోడా. అరవకుండా కంప్యూటర్ లో హ్యాక్ చేసి పోద్ది దెంగతన్నా వాడిని. మొత్తం ఓడ పెరిగిపోద్ది దెంగత ఉండమే. విమానం కూడా పంపిస్తున్నాడు కాడికి. మన పడవ లగ్గితలో పోతున్నారు. నాయన కాళ్ళు నిప్పులు దెంగతాను కదా రే రోబోయినా కదా. ఉరి ఓ విమానం పంపించాడమ్మా. దీన్ని మనం ఏం చెప్తా అన్నితన అన్నమాట. ఎగిరాడు పడిపోవాలన్నమాట. మన పడవ విమానం కూడా పేల్చిపోద్ది ఎంగడి కూడా. అటు కాదు మే లారీకి మనం పోయే లారీకి స్పీడ్ పెంచిపోద్ది దెంగతనం. లగ్గితలేకుండా ఆగిపోవాలి ఆడే. మన దెంగపల్లి కష్టం అయిపోతుందా. వీడు ఇంకా విమానాలు పంపిస్తూనే ఉన్నాడా. నా మాట తలకే నిప్పా లగ్గితలేకపోతున్నాము. ఈరనా అన్నమాట. స్కేట్ బోర్డ్ వేసుకుని దెంగతే సరి. సడన్ గా మాయమైపోయాడు మే రోబో కూడా. ఎప్పుడు అర్థం కావట్లేదు మే. ఏంది మే ఏం అర్థం కావట్లేదు. హ్యాక్ అయిపోయింది. దెంగలే ఉండరా నువ్వు బామ్యా. నా కొడక చిట్టిగా నువ్వు నా మధ్య చేసిన గందరగాలంకి నిన్ను ఎట్టగొట్టాలి నాకే అర్థం కావట్లేదు. నా కొడక నిన్ను అట్ట కాదురా. నిన్ను అప్పుడు కాదురా. నిన్ను రాడు తీసుకుని సాగు దింగేస్తుండ్రా కొడక. మావా సబ్స్క్రైబ్ చేసి సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి మావా.